2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క సంవత్సరం ఎలా ఉందో మనం పంచాంగం తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం ఖర్చు 14, అవమానం 6, రాజ్యపూజ్యం గౌరవం 6, అవమానం 3. అంటే ఈ సంవత్సరంలో ఆదాయం కన్నా ఖర్చు 14 ఉంది, గౌరవం కన్నా అవమానం 3 ఉంది. కాబట్టి గౌరవం ఎక్కువగా కలిగేటువంటి తులారాశి వారికి ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో చక్కగా జూన్ వరకు తులారాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇటు షష్టమంలో శనైశ్వరుని యొక్క సంచారం, ఈ సంవత్సరంలో 9వ ఇంట్లో గురువు యోగిస్తూ ఉన్నాడు. షష్టమ స్థితిలో శనైశ్వరుడు యోగదాయకమైనటువంటి అనుకూలమైన బలంగా ఉంది. ముఖ్యంగా పంచమంలో రాహు సంచారం అనేది నడుస్తుంది. ఇక దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాలు అనుకూలమైనటువంటి బలంగానే తులారాశి వారికి కనిపిస్తుంది. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశం తులారాశి వారికి గురుబలం అనేది తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారిలో గొప్పతనం ఏమిటంటే తులారాశి వారు లైఫ్లో ఎటువంటి సమస్య నుంచైనా ఎదుర్కొని అడ్వాన్స్గా బ్యాలెన్స్గా లైఫ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి చరిష్మా కలిగినటువంటి రాశిలో తులారాశి ఒకటి. మరి తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు, ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఈ రాశి వారు ముందస్తు ప్లానింగ్తో ఈ సంవత్సరం మొత్తంలో 2 దీర్ఘ సంచార గ్రహాల్లో శనైశ్వరుడు షష్టమ స్థితిలో నష్టాలను తగ్గించి లాభం తక్కువగా ఉన్నప్పటికీ యోగదాయకమైన సంవత్సరంగా 2026 ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముందస్తుగా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి తులారాశి వారు జూన్ 2వ తారీఖు లోపు 2026కు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఈ సంవత్సరంలో అక్టోబర్ తర్వాత గురువు లాభస్థితిలోకి రావటం వల్ల తులారాశి వారికి మధ్యకాలం అనేది కొంత ఏదైనా అనిశ్చిత ఉన్నది అంటే జూన్ నుంచి అక్టోబర్ లోపని చెప్పుకోవచ్చు. కాబట్టి అక్టోబర్ తర్వాత నుంచి సింహరాశిలోకి గురువు రావటం, షష్టమంలో శనైశ్వరుడు యొక్క స్థితి కలగటం వల్ల తులారాశి వారికి అన్నింటా యోగదాయకమైన సంవత్సరంగానే 2026 చెప్పుకోవచ్చు. కాబట్టి తక్కువ గ్రహాల బలం అనేది అంటే పాపగ్రహాల బలం తక్కువగా కనిపిస్తుంది, 2 శుభగ్రహాల బలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే అక్టోబర్ లోపు కాకుండా జూన్ లోపు మంచి నిర్ణయాలు తీసుకోండి, లేదా అక్టోబర్ తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోండి. 2026 మొత్తం కూడా ఉత్తర భాగం అంతా యోగిస్తుంది. పూర్వ భాగంలో ముందు 3 మాసాలు యోగదాయకమైనటువంటి సంవత్సరంగా 2026 నడుస్తుంది. కాబట్టి జూన్ లోపు మీరు ఏదైనా వాహన సంబంధితంగా, వస్తుపరంగా, గృహ సంబంధితమైన నిర్మాణాలు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభం చేసుకునే వారికి యోగదాయకమైన సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. మళ్ళీ అక్టోబర్ తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం, ఇటు అర్ధాష్టమంలోకి రాహు రావటం వల్ల కొంత ప్రయాణాలు అత్యధికంగా చేస్తారు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, కొత్తగా ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, చేసే ఉద్యోగం నుంచి ప్రమోషన్స్ పొందేటువంటి వారికి కూడా లాభస్థిత బృహస్పతి సంచారం తులారాశి వారికి యోగదాయకమైన సంవత్సరంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక విధంగా షార్ట్ టర్మ్ ఒక 5 మాసాలు తప్ప, 5 నెలలు తప్ప మిగతా సంవత్సరం మొత్తం కూడా 12 నెలల్లో ఈ రాశి వారికి దగ్గర ఒక 7 నెలలు యోగదాయకమైనటువంటి సంవత్సరంగా తులారాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి ముందు జూన్ లోపు కానీ, అక్టోబర్ తర్వాత కానీ గురుబలం, శనిబలం అంటే ఒకవేళ జూన్ నుంచి అక్టోబర్లో చూసుకున్నప్పటికీ కూడా శని రాహువుల యొక్క ప్రభావం అంటే రాహు పంచమ స్థితిలో ఉన్నప్పటికీ కూడా శనైశ్వరుడు షష్టమ స్థితిలో యోగదాయకమైనటువంటి సంవత్సరంగా ఉన్నాడు. కాబట్టి కొత్త అవకాశాలు సృష్టిస్తాడు, మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి, మీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి, కొత్త వ్యాపారాలకు అవకాశాలు దక్కుతాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వారికి చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైన అవకాశాలు దక్కుతాయి, లోన్స్ తీసుకునే వారికి అవకాశాలు ఉంటాయి, ఫైనాన్షియల్ సహాయ సహకారాలు పెరుగుతాయి, కుటుంబపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే ఎలిగేషన్స్ నుంచి సానుకూలంగా మారుతారు, కుటుంబ వ్యక్తుల నుంచి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వివాహాది ప్రయత్నాలు ఈ సంవత్సరం లాభించే సంవత్సరంగా జూన్లోపు కానీ అక్టోబర్ తర్వాత కానీ యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థుల్లో
విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ సంబంధితమైనటువంటి వీసా ప్రయత్నాలు, విదేశాలు స్థిరపడాలను అనుకునేటువంటి వారు అక్టోబర్ తర్వాత నుంచి మీ ప్రయత్నాలు త్వరితగతిలో ప్లాన్ చేయండి. కాబట్టి ఈలోపు మీ ప్రయత్నం కన్నా గురువు లాభస్థితిలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి ప్రయత్నం యోగదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో తులారాశి వారికి అటు దైవిక బలంతో శనైశ్వరుడు కూడా యోగదాయకమైన సంవత్సరం కాబట్టి ఒక విధంగా తులారాశి వారికి సంవత్సరం మొత్తం కూడా యోగదాయకమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఇటు శనైశ్వరుడు లాభించడం, ఇటు బృహస్పతి యొక్క లాభం కలుగుతూ ఉండటం. కాబట్టి కొంత పంచమ రాహు నుంచి అర్ధాష్టమ రాహుదోషం అనేది డిసెంబర్ తర్వాత తులారాశి వారికి కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, ఏమంటే స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, కొత్త వ్యాపారాల వల్ల స్థానభ్రంశం చెందటం, సుదూర ప్రాంతాల నుంచి బదిలీలు అవ్వటం, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత మార్పులు తీసుకోవటం, ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ అయ్యేటువంటి పార్ట్నర్స్లో కొంత మోసం చేయటం కానీ, ఫైనాన్షియల్గా మనం నమ్మేటువంటి వ్యక్తులు ఆలస్యంగా ధనాన్ని సకాలంలో ఇవ్వకపోవటం, చెప్పిన మాటల రీత్యా సకాలంలో మాటకు నిలబడకపోవటం, స్టాండ్ తీసుకోకపోవటం, కొంత ఇద్దరి మధ్య ఒప్పందాల్లో తేడాలు రావటం అనేది డిసెంబర్ తర్వాత కొంత రాహు ఇబ్బందుల రీత్యా ఇబ్బంది పడకుండా తులారాశి వారు ముఖ్యంగా శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో పెద్ద దుఃఖదాయకమైనటువంటి ఇబ్బందులు ఏవైనా 2025లో ఉన్నాయంటే వాటిని రికవరీ చేసే పనిలో 2026 కొంత యోగదాయకమైన ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి అన్ని రాశుల్లో తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం ఒక చక్కటి అనుకూలమైన గ్రహస్థితితో ముందుకెళ్లే సంవత్సరంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. లైఫ్లో బ్యాలెన్స్ చేస్తారు, ధన లాభాలు బాగుంటాయి, ఆర్థిక లాభాలు బాగుంటాయి, ఆరోగ్యపరమైన విషయాల్లో చక్కగా సెటరేట్ అవుతుంది. గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం పొందుతారు. బ్యాక్ పెయిన్, L1, L4 గతంలో ఇబ్బందులు పడేటువంటి వారు స్త్రీలు, పురుషులు ముఖ్యంగా స్త్రీలకు కూడా తులారాశి వారికి గత సంవత్సరం కన్నా 2026 అత్యంత యోగదాయకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఈ సంవత్సరంలో భార్యా సంబంధితమైన అనుకూలత కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత స్థాన మార్పులు, ఇక్కడి నుంచి ఉన్న గృహాల నుంచి వేరే గృహాలకు వెళ్ళటం, కొంత పాజిటివ్ ప్లేస్కి వెళ్ళటం, పాజిటివ్గా ఆలోచన చేయటం, కొత్త వ్యాపారాలకు వెళ్ళటం, పాత పార్ట్నర్స్ కన్నా కొత్త పార్ట్నర్స్లో మీ వ్యాపారంలో త్వరితగతిలో అభివృద్ధి పొందటం. ఇటు వ్యవసాయదారులు చూసుకున్నప్పటికీ కూడా ఉగాది తర్వాత నుంచి జూన్ వరకు వ్యవసాయదారిక సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా లాభదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇటు షష్టమ శనైశ్వరుని వల్ల మీ కష్టానికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణాలు ఆగిపోయిన గృహాల వారికి కూడా లోన్స్ రికవరీ ఈజీగా జరుగుతుంది. మీరు మెంటల్ బ్యాలెన్స్ చేసుకుంటారు. నష్టం అనేటువంటి విషయానికి అవకాశం లేకుండా తులారాశి వారికి ఈ సంవత్సరంలో అన్నింటా యోగదాయకమైన గ్రహాలు నడుస్తున్నాయి. అంటే 2025లో జరిగిన నష్టానికి ఈ రాశివారు నిలబడి జీవితంలో ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇప్పటివరకు లేని దాన్ని సృష్టించుకుంటారు. ఉద్యోగాలు లాభిస్తాయి, కొత్త ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళు లైఫ్లో వాళ్ళ చరిష్మా అనేది పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మెంటల్గా స్టాండర్డ్ అవుతారు. ఎవరితో ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలో వాటి రీత్యా వీరి అభివృద్ధిని ముందుకు పెంచుకుంటారు. వీరికి రికగ్నైజేషన్ పెరుగుతుంది, మాటకు విలువ పెరుగుతుంది, దైవికమైనటువంటి బలం పెరుగుతుంది. వీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. భార్య సంబంధితమైన విషయాల్లో కూడా ఒక చక్కటి ప్రోత్సాహకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇటు కుటుంబాన్ని, అటు వ్యాపారాన్ని, ఇటు వ్యవహారాన్ని, ఇటు రాజకీయంగా కూడా త్వరితగతిలో అభివృద్ధిని పొందేటువంటి రాశిలో తులారాశి వారికి అన్నింటా ఒక బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళేటువంటి రాశిలో తులారాశి వారు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో తులారాశి వారు 2026 రేసులో చాలా చక్కటి యోగదాయకమైన ఫలితాలతో ఈ రేసులో ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇటు గురుబలం, అటు శనైశ్వర బలంతో ఈ సంవత్సరం కూడా ఈ రాశి వారికి తిరుగులేదని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా అన్నింటా నష్టం కలగడం కన్నా నష్టం అసలు లేకుండా ఇటు యోగించేటువంటి శనైశ్వరుడు, యోగదాయకమైనటువంటి బృహస్పతి వల్ల ఈ సంవత్సరం శుభ కార్యక్రమాలు చేసుకుంటారు, విందులు వినోదాలు పాల్గొంటారు, నూతన వస్తు వాహనాలు కొనుక్కుంటారు. వ్యాపారపరమైన అభివృద్ధి కానీ, వ్యాపార మార్పులు కానీ, ఇటు ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేటువంటి వారికి కానీ ఈ సంవత్సరంలో జూన్ నుంచి వీరికి ఏదైతే వ్యాపారపరంగా ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి కూడా ప్రమోషన్స్ లాభిస్తాయి. ఆగిపోయినటువంటి గతంలో ఉన్న ప్రమోషన్స్ ఈ సంవత్సరం యోగదాయకంగా చక్కగా ముందుకు వెళ్తారు. మంచి గృహ నిర్మాణాలు కట్టుకుంటారు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వారు కూడా మీ అదృష్టాన్ని ఎక్కువగా పరీక్ష చేసుకోకండి. ఈ సంవత్సరం నష్టశాతం తక్కువగా ఉంది, కానీ అట్లని లాభశాతాన్ని పెంచుకోవడం కోసం మీరు చేసేటువంటి ఏవైనా షేర్కి సంబంధించి
ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు ముఖ్యంగా జూన్ లోపు కొంత మీరు ప్లాన్ చేసుకోండి, నష్ట శాతం తగ్గుతుంది. లేదా అక్టోబర్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా యోగదాయకంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇటు సినీ కళారంగాల వారికి కూడా నూతన అవకాశాలు వరిస్తాయి. ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటు రాజకీయ సంబంధితమైన నాయకులకు కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా తులారాశి వారు చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారిలో వివాహార్థులకు ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహ విషయాల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉంది. సంతాన విషయాల్లో కూడా ఈ సంవత్సరం చాలా శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అన్యోన్య దాంపత్య విషయాల్లో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్నటువంటి దైవిక బలంతో ఈ సంవత్సరం మీ చరిష్మాతో ముందుకెళ్లే సంవత్సరంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఈ సంవత్సరం చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా తులారాశి వారు దశమ బృహస్పతి యొక్క సంచారం ఏదైతే వీరికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి జూన్ తర్వాత నుంచి ఈ రాశి వారిలో ముఖ్యంగా ఎక్కువగా మీ పర్సనల్ విషయాల పట్ల అందరికీ తెలియచేయకుండా, మన విషయాలను బహిర్గతం చేసుకోకుండా, ఫైనాన్షియల్ కొంత కాన్ఫిడెన్షియల్గా ఉండటం, తక్కువగా మాట్లాడటం, విలువైన విషయాలే మీరు ఎక్కువగా డిస్కషన్ చేయటం, మరి తొందరపడే స్పాట్ డెసిషన్స్ కానీ ఎక్కువ విషయాలతో మీ పర్సనల్ విషయాలను కూడా ఎక్కువ షేర్ చేసుకోవటం వల్ల కొంత నష్టాలు, నరఘోష, అపవాద అవమానాలు పొందకుండా ఈ రాశివారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఎక్కువగా చక్కగా ఆదిత్య హృదయాన్ని మీరు చదువుకోండి. అలాగే దత్తనామ చరిత్ర పారాయణ చేయండి, దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ప్రతి గురువారం కూడా శివాలయ దర్శనం చేసి ఆవునేయి దీపాన్ని పెట్టండి. 16 ప్రదక్షిణాలు చేయండి. 16 గురువారాలు చక్కగా శివుడి యొక్క పంచాక్షరి నామాన్ని కానీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ చదువుకోండి. విద్యార్థుల్లో కూడా మంచి ఉత్సాహవంతమైనటువంటి కార్యాచరణ, ఫోకస్ పెరుగుతుంది. మరి అట్లాగే మతిమరుపు, ఏదైతే ఈ చదువు పట్ల కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగడం కోసం గురుబలాన్ని పెంచుకునేటువంటి మీ ప్రయత్నాలు చేసుకోవడం తులారాశి వారికి అన్నింటా యోగదాయకమైన ఫలితాలు సాధించుకునేటువంటి సంవత్సరంగా తులారాశి వారికి 2026 యోగదాయకమైన సంవత్సరంగా మంచి ఫలితాలు సాధించుకుంటారని మనం చెప్పుకోవచ్చు.